అండి అందరికీ వెల్కమ్ టు కవిత బ్లాగ్స్. అబ్బా చాలా రోజులైందండి ఇలా చెప్పక. ఎందుకంటే ఫుల్ వీడియోలు అయితే చక్కగా చెప్తాను కదా, అన్నీ చిన్న చిన్న వీడియోలే వదులుతున్నాను, పెద్ద వీడియో అసలు అప్లోడ్ చేయట్లేను. ఏమో ఇవాళ రాఖీ పండగ కదా, హ్యాపీగా ఆ రోజు ఇంకా చేసుకున్న పనులన్నీ నా బిడ్డ క్యాప్చర్ చేస్తుంది. ఫుల్ వీడియో అయిపోయింది. ఇంకా తనే కుదరకనే అసలు కాలేజీకి వెళ్తుంది కదా నా బిడ్డ, ఇంకా అందుకని. ఇంకా రాఖీ పండుగ మార్నింగ్ అండి అమ్మవారికి పూజ చేసుకొని చక్కగా పరమాన్నం కూడా వండినా. ఇంకా అదిగోండి పూర్ణాలు వేస్తున్నా అనమాట, ఫస్ట్ అయ్యి అన్నట్టు. అది అందుకే చూసి నవ్వుతాను, నా బిడ్డ తీస్తుందా లేదా అని చూస్తున్నా. తీస్తుంది నా బిడ్డ, నా వెనకాలే ఉంటుందండి. చిన్నప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా కెమెరా పట్టుకొని, కాకపోతే నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఇంకా చూడండి ఇక్కడ పప్పుచారు అనమాట, పప్పు వేయలేదు ఇంకా, అదే ముక్కలు అవన్నీ మరుగుతూ ఉన్నాయి. చాలా వేడిగా ఉంది, నా బిడ్డ అయినా కానీ అది క్యాప్చర్ చేస్తుంది. చెయ్యి కాలుతుంది, వద్దు బుజ్జి అంటున్నా, పక్క నుంచి ఆయన ఏం కదలేమ్మ అనేసి మెల్లిగా తీసి చూపిస్తుంది మీ అందరికీ. ఏ చిన్నది వదలదండి, ఏ చిన్నదైనా సరే అమ్మ నేను తీస్తాను ఇది అనేసి అంటుంది. ఇంకా చూడండి అమ్మవారికి పూర్ణాలు అయ్యాక ఇంకా పరమాన్నం ఉండేసాం, కానీ పూర్ణాలు ఒక వాయి అయ్యాక ఎక్కిద్దాం ప్రసాదం అనేసి. అదిగోండి అందరూ చక్కగా చల్లగా ఉండాలని దండం పెట్టుకున్నానండి అమ్మవారికి, ఎక్కించి మొక్కి. మళ్ళా రాఖీ పండగల్లా అందరినీ చల్లగా చూడమ్మా పిల్ల పాపల్ని అందేసి ఇక దండం పెట్టుకున్నానండి. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలనేసి దండం పెట్టుకున్నాను. ఇంకా తర్వాత మిగతా ఉన్న అది పరమాన్నం పక్కకు పెడేసి మిగతా పిండి ఉంది కదా, అవి కూడా అన్ని పూర్ణాలు వేసి అనమాట. చాలా టైం పట్టింది, చాలా ఎక్కువే నానబెట్టిన అనమాట. ఇంకా అవి వేసి చాలా సేపు తర్వాత ఇదిగోండి రాఖీలకు వెళ్ళామన్నమాట. రాఖీలు నైట్ తీసుకోలేము మేము, చూసాం కానీ మా వారు ఏమొద్దులే ఆ రోజు తీసుకుందాం అనేసి ఇంకా ఈ పక్కనే కానీ వెళ్ళి తీసుకొని చూసుకునేసరికి ఆ రోజు కొంచెం లేట్ అయింది. మా వాళ్ళు ఇంటికి బయలుదేరడం సరికి కొంచెం కాదు, కొంచెం మధ్యాహ్నమే వెళ్ళిన నేను. ఇంకా చూడండి ఇక రాఖీ అక్కడ నాకు నచ్చినవి తీసుకున్నాను అనమాట. మా అన్నయ్యలకి మా మామయ్యలకి ఏ కలర్ బాగుంటుంది ఏంటి ఏం కథ అనేసి చూస్తూనే ఇంకా ఆమె కూడా నవ్వుతూ ఉంది. నేను కూడా కట్టడానికి వెళ్ళామ్మా, నేను కూడా నైట్ వెళ్ళాలి ఇవన్నీ అమ్ముకొని అనేసి అంటుంది. వెళ్ళండి మరి అనేసి చెప్పాను అనమాట. పక్కనే ఇంకా పూలు కూడా కనిపిస్తే అవి కూడా మూడు మూరలు మా తల్లోకి ఆడవాళ్ళకి కావాలనేసి తీసుకున్నాను. ఇంకా వాళ్ళిద్దరూ పక్కనే తెలుసు కానీ వాళ్ళిద్దరు భలే మాకనే కొంటున్నాం, మా అందరు ఎవరు కొనరు, దబ్బున టక్కన తీసేసుకున్నావు అసలు ఎవరు ఇంత తొందర చేయరు అనేసి అంటుంది. టక్కనే ముందే అనిపించినాయి నాకు నచ్చిన కళ్ళకి తీసుకున్నా అనేసి చెప్తున్నాను అనమాట. ఇంకా ఎదురనే ఇంకా ఈ పక్కనే ఎదురుగానే ఈ షాప్ ఉంది, మార్వాడి అతనిది స్వీట్ షాపు. ఇంకా మేము ఎప్పుడు ఇక్కడ తీసుకుంటూనే ఉంటాం అనమాట, రెగ్యులర్గా తీసుకుంటాము. ఎందుకంటే ఇంట్లో మా ఆయన పిల్లలకి తెస్తారు కదా తినడానికి. అయితే ఇంకా అన్న అంటున్నాడు, ఏవి తీసుకుంటావు ఇప్పుడు చెప్పండి, ఇవాళ ఎన్ని కిలోలు తీసుకుంటారని అడుగుతున్నాడు. ఎన్ని కిలోలు తీసుకెళ్తారమ్మా చెప్పండి, తలాక ఎలా కిలోనా అంటున్నాడు. లేదు అన్నీ పావు కిలో అనేసి చెప్పాను. ఇంకా లడ్డూలు తీసుకుందామా అన్నారు మా ఆయన. లడ్డూలు ఏమొద్దు, ఎప్పుడు లడ్డు అవుతుంది, కాజు కత్లీ ఫ్రెష్గా ఉందని అడుగుతున్నాను. ఫ్రెష్ ఉందమ్మా మా షాప్, అట్లా ఏం లేదు, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, నీకు తెలుసు కదా, ఎప్పుడు తింటూనే ఉంటావు చూస్తూనే ఉంటారు కదా అంటున్నాడు. ఇంకా మేము ఇద్దరం మాట్లాడుకొని నీకు నచ్చినవి నువ్వే తీసుకో మరి లడ్డు, మా ఆయనేమో లడ్డు అంటున్నాడు, నేనేమో ఇవి కాజు కత్లీ బాగున్నాయి అంటే నీ ఇష్టం అనేసి ఇంకా మేము ఇద్దరం మాట్లాడుకొని నాకు నచ్చినవి తీసుకున్నాం. మా వాళ్ళకి కాజు బర్ఫీ అంటారు కదా, ఓకే కాజు కత్లీ ఆర్ కాజు బర్ఫీ అవి తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లలకి అన్నాలు పెట్టి వాళ్ళతో రాఖీ కట్టించి అన్నాలు పెట్టి తర్వాత ఇంకా నేను సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా మా బుజ్జి అంటుంది, మా మమ్మీ ఇంకా నువ్వు మీ అమ్మాయింటి వాడికి అందరు పొద్దున్నే ముందు ఉరుకుతారు, నువ్వు మాత్రం ఇంత లేట్ చేస్తున్నావు అంటుంది. లేదు నన్ను అయిపోయింది, పొద్దు నుంచి పని చేసేసరికి లేట్ అయింది అనుకుంటే ఇంకా చూడండి మెట్లు దిగుతున్నామంట. నేను ఇట్లా బయలుదేరేసరికి 1:30 ఏమైనట్టుంది, బయలుదేరినాము 1:15 అట్లా అయింది. ఆ టైంకి బయలుదేరి ఇంకా దిగి బండి మీద వెళ్ళి అక్కడ బండి అడబెట్టేసి బస్ స్టాప్లో బస్ ఎక్కేసరికి 1:20 or 1:30 అయింది అంతే. ఇంకా చూడండి కూర్చొని చల్లగా, ఇంకా ఇక్కడంతా వర్షం పడినట్టుంది. మా సైడ్ ఇంకా స్టార్ట్ కాలే అప్పటికి, చిన్న పడుతుంది, ఇక్కడ బాగానే దంచి కొట్టినట్టుంది మస్తు వాన. ఇంకా చూడండి ఎట్లా ఉందో రోడ్ల మీద ఫుల్ వాటర్, అవన్నీ ట్రాఫిక్, జనాలు లేడీస్ కూడా చాలా మంది ఉన్నారండి, బస్సులలో ఎక్కిరు. ఇంకా నేను తీసేటప్పటికి అంతమంది సగం మంది దిగారనమాట. చూడండి ఇక ఇక్కడ ఇంకా మస్తు వాన మస్తు పడి పోయినట్టుంది. ఇంకా మళ్ళీ కూడా మబ్బు ఉంది, చూడండి వాటర్ ఎలా ఉన్నాయో రోడ్డు మీద. ఇంకా అది కూడా తీసానమాట, మీరు చూస్తారు కదా చక్కగా ఎంజాయ్ చేస్తారనేసి. అన్ని రోడ్లు పక్కకి లారీలన్నీ ఆగి ఉన్నాయి. ఇక ఇక్కడ వస్తే ట్రాఫిక్ జామ్ అనమాట, అవతల పక్కన
ఇటు వెళ్ళేవాళ్ళు, హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. మేమేమో చౌటుప్పల్ వెళ్తున్నాం అనమాట. మా అన్నయ్య వాళ్ళది, మా మామయ్య వాళ్ళది చౌటుప్పల్. ఇక్కడ నుంచి చౌటుప్పల్కి, హైతనగర్ టు చౌటుప్పల్. చూడండి ఎంత ఉందో బాబాయ్, చాలామంది ఉన్నారు. అసలు ఎంతమంది ఉన్నారో ట్రాఫిక్. దిగేటప్పుడు కూడా చూడండి, అసలు కూడా దిగనియట్లే. మాకు సీటు దొరకదురా బాబు అనేసి నొక్కొని వస్తున్నారు. కొంచెం ఆగమ్మ తల్లి అని చెప్పుకుని నేను దిగానమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. నా బిడ్డ తీస్తూ ఉంది, క్యాప్చర్ చేస్తుంది ప్రతిదీ, ఏది మిస్ కావద్దనేసి. చూడండి వాటర్ ఇక్కడ కూడా బాగానే వాన గట్టి గొట్టె వెళ్ళినట్టుంది. వర్షం నీళ్ళు బాగున్నాయి. ఇంకా నేను వెళ్దాం నడుచుకుంటూ అనేసి ఇంకా మా అన్నయ్యకి ఫోన్ చేస్తా అంటది. చేస్తే వస్తున్నామో కానీ నా బిడ్డ ఇంకా మెల్లిగా అన్నీ తీసుకుంటూ వెళ్దాం అనేసి క్యాప్చర్ చేస్తూ ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికల్లా రాములవారి గుడి ఇక్కడే ఉంటుంది అనమాట. మా మామయ్య వాళ్ళ ఇంటికి, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో. ఇంకా అది కూడా ఇంకా తీసుకొని ఇంకా చూడండి నేను నడుచుకుంటూ పోతున్నాం. ఎండ మాత్రం వచ్చేసిందండి. చూడండి వాననే ఎండనే. ఇంకా నేను వెళ్ళేసరికి మా వదిన వెళ్ళింది వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి. ఇంకా మా అన్నయ్య పడుకున్నట్టున్నాడు. ఇంకా లేపి ఇక నేను మా అన్నయ్యకి కట్టిన అనమాట. ఇక రాఖీ కట్టి మా అన్నయ్యకి స్వీట్ పెట్టిన నోట్లో. నాకు పెడతా అన్నాడు. నాకైతే వద్దు, నేను స్వీట్ చాలా తక్కువ తింటానండి. హాట్ ఎంతైనా కారం తింటాను కానీ స్వీట్ తినలేను. ఇంకా మా అన్నయ్యకి ఇష్టమే, తింటాడు మంచి లడ్డు అయినా ఏదైనా. కానీ నేను కాజు కత్లీ తీసుకెళ్ళా ఈసారి. ఎప్పుడు లడ్డు అవుతుంది ఎందుకులే అనేసి. ఇంకా నువ్వు తినమ్మా అంటే వద్దన్నయ్య అన్నా నేను. ఎందుకంటే నాకు అసలు అబ్బో స్వీట్ మనం చిన్నప్పుడు బాగా తినేసినాం ఆల్రెడీ. అయినా కానీ కొంచెం సర్లే కొంచెం పెట్టాను అంటే పెట్టినాడు. ఇంకా అన్న చెల్లెల అనుబంధం కదా అండి. చూడండి మా అన్నయ్య కాలు మొక్కుతున్నాడు. అబ్బా మొత్తంగా మొక్కుతున్నాడు పాపము. అన్నయ్య చల్లగా బతుకని నేనైతే దీవెనార్తి ఇచ్చినండి కదా, మనకు అదే కదా కావాల్సింది. చూడండి చక్కగా మా అన్నయ్య మొక్కాడు. నాకైతే హ్యాపీ అనిపించింది. ఇంకా నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిన, పెద్ద మామూల ఇంటికి, మా బీరి మామూల ఇంటికి ఇంకా వెళ్ళేసి వచ్చినా. కానీ అవి క్యాప్చర్ చేయలేకపోయానండి. ఎందుకంటే వాళ్ళు కట్టుకోలేదు. ఎందుకంటే అమ్మ చనిపోయింది కదా, సంవత్సరికం వెళ్ళక వద్దనేసి కట్టుకోలేదు. ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది. ఇక చూడండి ఇంకా మేము ఉండే ఓనర్ తమ్ముడు వాళ్ళు అనమాట, హౌస్ ఓనర్ తమ్ముడు. ఇంకా అక్క అనేసి నీకే కట్టలే తమ్మి అందరూ అయ్యారని అంటే ఇక సరే అక్క అనేసి వచ్చినాడు పైకి. తను కూడా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినట్టున్నాడు. ఇంకా కట్టేశాను. ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కొని ఈ తమ్మునికి రాఖీ కట్టిన అనమాట. మంచి అక్క నోడు నిండు అంటాడు. నేను కూడా తమ్మి అంటా అండి నిజంగా. మా తమ్ముళ్ళలాగా అనమాట. ఇంకా రాఖీ కట్టేసి పొద్దునే కడితే అయిపోయేది, కట్టి వెళ్తే. కానీ ఆయన ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా నాకు కూడా అప్పటికి పని అస్సలు అవ్వలేదు. అయినా సరే అక్క నీ దగ్గరికి వచ్చాడండి. కట్టించుకున్నాక ఇంకా అన్నం తింటున్నట్టుగా. ఇంకా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు, నేను కూడా అప్పుడే వచ్చాను. కలడుకొని తనకు కట్టాను. ఇంకా ఏముందండి, అందరం మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలనేసి ఇంకా నేను కూడా మా తమ్మునికి రాఖీ కట్టి, నేను పొద్దున్న చేసిన పొంగనాలు 2 ఉండే. ఇంకా అవన్నీ అయిపోయినాయి. వచ్చేసరికల్లా నువ్వు తినక్క అంటే వద్దు తమ్మి నువ్వు తిను, నేను తిన్నాను కదా ఆల్రెడీ అనేసి. ఇంకా మళ్ళీ ఎప్పుడు వేసినప్పుడు ఇవ్వాలి మా తమ్మునికి. చల్లగా బతుకుతామి అని ఈ తమ్ముని కూడా జీవనార్త పెట్టిన. సరే అక్క ఇంకా అనేసి అన్నాడు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఓకేనా, బాయ్ అండి.